హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాక్స్ హౌస్ లేకపోతే డాక్స్ మీమ్ కాయిన్ అనేది ఏ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వబోతుంది, ఎప్పుడు లిస్ట్ అవ్వబోతుంది, దాంతోపాటు మనం డాక్స్లో విత్డ్రాల్ ఎలిజిబిలిటీ కోసం ఏమేమి సెటప్ రెడీ చేసుకొని ఉంచుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను డాక్స్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ మైనింగ్ బాట్ అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎయిర్ డ్రాప్ చెక్ లిస్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే మనకు చూపిస్తుంది అనమాట. సో ఈ రోజు నుంచి మనము ఎటువంటి టాస్క్లు అయితే ఉన్నాయో ఎటువంటి టాస్క్లు కూడా చేయడానికి మనకు ఎలిజిబిలిటీ అనేది లేదనమాట. సో టాస్క్ల కంప్లీషన్ అనేది నేను నైట్ 11:20కే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మన దగ్గర ఈ ఫైనల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ ఫైనల్ బ్యాలెన్స్ని మనం విత్డ్రా చేసుకోగలము. సో దీంట్లో ఎటువంటి కన్వర్షన్ ఫ్యాక్టర్ అనేది ఏం లేదండి. సో నా దగ్గర ఇప్పుడు 57,989 టోకెన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ టోకెన్స్ మొత్తాన్ని కూడా నేను విత్డ్రా చేసుకోగలను. సో వీటిని కన్వర్షన్ అంటే టోకెన్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని పాయింట్స్గా భావించి బై 10 అనో బై 100 అనో బై 1000 అనో వేసి కన్వర్షన్ ఫ్యాక్టర్ అనేది చేసి మనకు ఒక 500, 600 లేకపోతే 50, 60 ఈ విధంగా ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇది మీమ్ కాయిన్ కాబట్టి ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించే అవకాశం లేదండి. మీ దగ్గర ఫైనల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ టోటల్ ఎలా ఉందో అలా మొత్తం కూడా మనం విత్డ్రా అనేది చేసుకోగలం అనమాట. సో ఇప్పుడు ఈ విత్డ్రాల్ అనేది ఎప్పుడు రాబోతుంది అని అంటే ఈ నెల 20వ తేదీ మనకు ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అనేది ఉందండి. సో అదే రోజు మనకు విత్డ్రాల్ ఉండబోతుంది. సో ఈ నెల 20వ తేదీకి మనం ఏం చేయాలి అంటే కొన్ని చెక్ లిస్టులు అయితే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసి పెట్టుకోవాలి. సో దాంతోపాటు ఇప్పుడు మీకు ఏ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వబోతుంది అనేసి అది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో OKX వ్యాలెట్ ఏదైతే ఉందో OKX ఎక్స్చేంజ్ కమ్ వ్యాలెట్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి న్యూ లిస్టింగ్ అలర్ట్ అండి. సో డాక్స్ USDT ట్రేడింగ్ పెయిర్ బిగిన్స్ ఎట్ 12 PM ఆన్ August 20th అంటే ఆగస్ట్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఈ డాక్స్ అనేది మనకు మైనింగ్ అనేది ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది అనేసి ఇచ్చారు. UTC అని ఇచ్చారండి. UTC అంటే మేబీ ఇంటర్నేషనల్ టైమింగ్. అది మనకు సాయంత్రం 5:30 టైంలో మనకు డాక్స్ టోకెన్ అనేది ఏదైతే ఉందో అది మనకు ట్రేడింగ్కి అవైలబిలిటీగా OKX ఎక్స్చేంజ్లో ఉండబోతుంది అనమాట. సో సేమ్ బిట్గెట్ వాలెట్ వాళ్ళు కూడా బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో బిట్గెట్ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా ఇచ్చినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి డాక్స్ USDT అనేసి పెయిర్ అనేది ఆగస్ట్ 20వ తేదీ 12 PM UTC అని ఇచ్చారు. అంటే ఈవినింగ్ 5:30 టైంకి మనకు బిట్గెట్ ఎక్స్చేంజ్లో కూడా డాక్స్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. సో దాంతోపాటు మనకు బైబిట్ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా సేమ్ అదే అలర్ట్ ఇచ్చారండి. ఆగస్ట్ 20వ తేదీ 12 PM UTC అని ఇచ్చారు. అంటే ఈవినింగ్ 5:30కి మనకు డాక్స్ ట్రేడింగ్ అనేది అవైలబిలిటీలో రాబోతుంది అనమాట బైబిట్లో. ఇప్పుడు సో మనము ఆల్రెడీ 3 ఎక్స్చేంజెస్ తెలుసుకున్నాము. ఒకటి ఏంటంటే బైబిట్, ఇంకొకటి OKX, ఇంకొకటి బిట్గెట్. సో ఈ వ్యాలెట్లలో మీ దగ్గర ఏదో ఒకటి ఉన్నా సరిపోతుందండి మీరు విత్డ్రాల్ అనేది పెట్టుకోవడానికి. సో మీరు విత్డ్రాల్ అనేది డైరెక్ట్గా మీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి విత్డ్రాల్ ఎక్స్చేంజ్కి పెట్టుకోగలరా అంటే లేదండి. విత్డ్రాల్ అనేది మీరు డైరెక్ట్గా మీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాని నుంచి మీరు పెట్టుకోలేరు. మీరేం చేయాలి అని అంటే మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర ఉన్నటువంటి ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని విత్డ్రా పెట్టుకోవాలి అని అంటే వీళ్ళు ఒక చెక్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారండి. దీని గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఇక్కడ కూడా ఒకసారి బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఇక్కడ డాక్స్ కమ్యూనిటీ అనేటటువంటి టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయ్యి ఉండాలి, తర్వాత ట్విట్టర్లో జాయిన్ అయ్యి ఉండాలి. దాంతోపాటు మీకు ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అంటే టాన్ కీపర్ వ్యాలెట్. సో టాన్ కీపర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకు అని అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొదటగా మీరు మీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి టోకెన్స్ని టెలిగ్రామ్ మైనింగ్ బాట్ నుంచి
టాన్ కీపర్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వస్తుంది. సో టాన్ కీపర్ వ్యాలెట్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో దాంతోపాటు ఇంకేం ఉండాలి, సో ఇక్కడ గెట్ గ్యాస్ ఫర్ స్టార్స్ అనేసి ఇచ్చారనమాట. అంటే స్టార్స్ అనేసి కొన్ని ర్యాంకింగ్స్ ఉంటాయండి. అవి మనకు టెలిగ్రామ్ వ్యాలెట్లో, తర్వాత టాన్ కీపర్ వ్యాలెట్లో అందరికీ అవైలబుల్గా ఉంటాయి. వీటిని మనము మన గూగుల్ పే ద్వారా బై చేయొచ్చు, లేకపోతే కొన్ని వెబ్సైట్లు ఉంటాయి వాటి ద్వారా పే చేయొచ్చు, లేకపోతే మీ టాన్ కీపర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాంట్లోకి టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ టాన్ కాయిన్ ద్వారా ఈ స్టార్స్ అనేవి మనం బై చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటి అని అంటే డాక్స్లో విత్డ్రాల్ అనేది చేసుకోవడానికి మొదట కావాల్సింది టాన్ కీపర్ వ్యాలెట్. ఫస్ట్ది టాన్ కీపర్ వ్యాలెట్ కావాలండి. సెకండ్ది టాన్ కీపర్ వ్యాలెట్లో స్టార్స్ అనేవి ఉండాలి. సో ఇవి ఎన్ని స్టార్స్ ఉండాలి ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు, ఎక్కడ అనౌన్స్మెంట్ అనేది రాలేదు. ఒకవేళ అది వచ్చిందనుకోండి ఈ స్టార్స్ ఏ విధంగా బై చేయాలి, అంటే స్టార్స్ ఏ విధంగా బై చేయాలనేది ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, కానీ ఎన్ని స్టార్స్ బై చేయాలి అనేది తెలియక నేను ఇంకా ఈ ప్రాసెస్ అనేది వీడియో అనేది చేయలేదన్నమాట. ఈ స్టార్స్ అనేది మీరు టాన్ కీపర్ వ్యాలెట్లో బై చేయాలి. సో ఈ టాన్ కీపర్ వ్యాలెట్లో స్టార్స్ బై చేయాలి అంటే మీకు టాన్ కాయిన్ అనేది ఉండాలి. సో ఈ టాన్ కాయిన్ మీకు ఎలా వస్తుంది, ఆల్రెడీ మీ టెలిగ్రామ్ వ్యాలెట్లో టాన్ కాయిన్ అనేది ఉంటుంది. ఇదివరకు ఆల్రెడీ మీరు టాన్ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి టాన్ కాయిన్ అనే దాన్ని టెలిగ్రామ్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో మీ టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి ఇప్పుడు మీరేం చేయాలి అంటే మీ టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి టాన్ కీపర్ వ్యాలెట్కి మీరు టాన్ కాయిన్ అనే దాన్ని, సో మీ టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి టాన్ కాయిన్ని టాన్ కీపర్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. సో ఎంత ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి అని అంటే అట్లీస్ట్ అంటే ఖచ్చితంగా 1 టాన్ కాయిన్ కావాలని ఏం లేదండి. ఇక్కడ 50 స్టార్స్, ఇదివరకు స్టార్స్ కావాలని మనం మాట్లాడుకున్నాం కదా, ఈ 50 స్టార్స్ అనే ఏ అయితే ఉన్నాయో ఈ 50 స్టార్స్ మీరు బై చేయడానికి మీకు 0.1 టాన్ కాయిన్ అనేది ఉంటే సరిపోతుంది. సో మనకి ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఏంటంటే ఎన్ని స్టార్స్ కావాలి అనేసి. సో 50 స్టార్స్ మనకు విత్డ్రాల్ కోసం సరిపోతాయి అని అనుకుంటే మనం 0.1 టాన్ కాయిన్ అనే దాన్ని ట్రాన్స్ఫర్ చేసి అక్కడ 50 స్టార్స్ అనేవి బై చేసి ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో చాలామంది కామన్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే మేము ఈ డాక్స్ మైనింగ్ బాట్లో టాన్ వ్యాలెట్ని కనెక్ట్ చేసాము, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనేసి. ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. సో దీనికి అసలు సంబంధమే లేదు. ఎప్పుడైతే ఇక్కడ టాన్ కీపర్ వ్యాలెట్ అనేది హైలైట్ అవుతుందో అప్పుడు మీరు ఈ టాన్ కీపర్ వ్యాలెట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ టెలిగ్రామ్ ఎక్స్చేంజ్ ఏదైతే టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా టాన్ కీపర్ వ్యాలెట్కి కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో మేము ఇదివరకు టాన్ వ్యాలెట్ కనెక్ట్ చేసామనేసి ఎవ్వరూ కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ టాన్ కీపర్ హైలైట్ అవగానే మీరు టాన్ కీపర్ వ్యాలెట్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకొని ఇది టచ్ చేసేస్తే మీకు టాన్ కీపర్ వ్యాలెట్కి కనెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఆ టాన్ కీపర్ వ్యాలెట్లో స్టార్స్ అనేవి టాన్ కాయిన్ యూజ్ చేసి స్టార్స్ బై చేసేస్తే ఆ స్టార్స్ ద్వారా మీరు విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విత్డ్రాల్ అనేది నాకు తెలిసి 20వ తేదీ ఉండబోతుంది. సో ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాతనే మనం ఇక్కడ నుంచి ఈ విత్డ్రాల్ అనేది పెట్టుకోగలం అనమాట. సో అంతలోపు ఏమైనా అప్డేట్స్ అనేవి వస్తే, అంటే ఈ స్టార్స్ అనేవి ఎన్ని కొనుక్కోవాలి అనేసి అప్డేట్ అనేది వస్తే ఖచ్చితంగా నేను మీకు ఇది అప్డేట్ చేస్తాను. సో ఒక నెక్స్ట్ వీడియోలో దాని గురించి నేను వివరిస్తానండి. సో మీకు ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీకు ఖచ్చితంగా కావాల్సిన ఏంటి అనేది అర్థమైంది. ఒకటి టాన్ కీపర్ వ్యాలెట్, సో రెండోది ఈ స్టార్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బై చేయడానికి టాన్ కీపర్ వ్యాలెట్లో టాన్ కాయిన్, దాని తర్వాత మీరు విత్డ్రాల్ పెట్టుకున్నటువంటి అంటే మీ టాన్ కీపర్ వ్యాలెట్కి వచ్చినటువంటి ఈ డాగ్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బైబిట్ ఎక్స్చేంజ్ కానీ బిట్గెట్ కానీ లేకపోతే ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ కానీ, సో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే చాలు. సో దీంతో పాటు ఇంకా 2 ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అవేంటి అంటే బైనాన్స్ ఒకటి, తర్వాత gate.io ఒకటి. సో వాటి నుంచి ఇంకా అప్డేట్ రాలేదు. మేబీ ఇంకా మంచి అప్డేట్స్ అనేవి ఉంటే మనకు 20వ తేదీ విత్డ్రాల్ కాబట్టి ఇంకొక 5 రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా 10 ఎక్స్చేంజెస్లోనైనా కూడా లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ లిస్ట్ అనేది మనకు రోజు తర్వాత రోజు మార్చి రోజు కొత్తగా లిస్ట్ అనేది వస్తుంటుంది. సో ఎవరు కూడా వరి అవన అవసరం లేదు, ఏదో ఒక ఎక్స్చేంజ్ ఉంటే చాలు. ఖచ్చితంగా ఇండియన్ ఎక్స్చేంజ్ కూడా ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. సో అటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా రాగానే నేను మీ అందరికీ అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు
వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.